చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా మాట్లాడతారు, కొద్దిగన్నా నవ్వుకుంటారన్నటువంటి కనీసం ఇది కూడా లేదు. ఎందుకు లేదంటే ఆయన అందరికీ క్రెడిట్ చోరీ చేసి ఆయన అవతలాల మీద మళ్ళీ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తున్నాడు. చూడండి, ఆపరేషన్ సింధూర్కు డ్రోన్లు పంపామని చెబుతారు. మనం చేసిన మంచినే కాదు, ప్రత్యర్థుల కుట్రలను ప్రజలకు వివరించాలి. ఏంది నువ్వు చేసిన మంచి ఒకటి చెప్పు, మంచి చేసావు నువ్వు. ప్రత్యర్థులు కుట్ర చేస్తున్నారా? అసలు నిన్ను మించిన కుట్రదారుడు ఈ భూ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? నిన్ను మించిన దుర్మార్గుడు ఎవడన్నా ఈ భూ ప్రపంచంలో ఉన్నాడా? నిన్ను మించినటువంటి ఏదైతే క్రెడిట్ చోరీ చేసేవాడు ఈ భూ ప్రపంచంలో ఎవరు ఉన్నారా? నిన్ను మించిన నాశనం చేసేవాడు ఇంకన్నా ఎవరు భూ ప్రపంచంలో ఎవరు ఉన్నాడా? వైకాపా క్రెడిట్ చోరీ డిజాస్టర్ తో గొడ్డల పార్టీ మానసిక ఆరోగ్యానికి గురైందంట. ఎవరిది క్రెడిట్ చోరీ? నువ్వు చేసిన పని ఏమన్నా ఉంటే అది ఓపెన్ గా ఇదిగో నేను పలానా రోజు ఈ పని స్టార్ట్ చేశా, ఈ పలానా రోజు ఈ పని పూర్తి చేశా అని చెప్పి డేట్లతో చెప్పు. ప్రతిదాన్ని క్రెడిట్ చోరీయే కదా. హైటెక్ సిటీ నువ్వు కాదు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ ని నువ్వు క్రెడిట్ చోరీ చేసి హైటెక్ సిటీ అన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సచివాలయాన్ని పేరు మార్చి ఏదైతే స్వర్ణ కేంద్రాలో స్వర్ణ వార్డులు అని చెప్పి హైజాక్ చేసావు. జగన్ గారు తీసుకుని వచ్చినటువంటి అదానీ డేటా సెంటర్ ని పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్ అన్నావు. ఇలా ప్రతిదాన్ని జగన్ గారు తీసుకొచ్చినటువంటి రెన్యూ ఎనర్జీని నీ ఖాతాలో వేసుకుని సిగ్గు లేకుండానే నేను తీసుకుని వచ్చాను మళ్ళీ చెప్పుకుంటున్నావు. ఇలా ఒకట జగన్ గారు తీసుకొచ్చిన అమ్మఒడికి పేరు మార్చి ఏదైతే తల్లికి వందనం అన్నావు. జగన్ గారు తీసుకొచ్చిన రైతు భరోసాకి పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నావు. జగన్ గారు తీసుకొచ్చిన గోరు ముద్దకు పేరు మార్చి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అన్నావు. సో ఒకటా రెండా మొత్తం క్రెడిట్ చోరీగా జగన్ గారు తీసుకొచ్చినటువంటి ఇళ్ల పట్టాలకి నీ ఖాతాలో వేసుకుంటావు. ఇళ్ల పట్టాలు ఇల్లు కట్టించిన దాన్ని జగన్ గారు తీసుకొచ్చిన స్కూల్ దగ్గరికి వెళ్లి అక్కడ పెయింట్లు వేసి అవి కనపడకుండా నాడు నేడని ఆడే కూర్చొని మాట్లాడతావు. ఇంతకంటే ఇంకా క్రెడిట్ చోరీ రోగం ఎవరికి ఉంది? వీటన్నిటితో పాటు ఇంకొక రోగం ఉంది మీకు. దాని పేరు ఏంటంటే మెగాలోమానియా. అన్నీ నేనే అంతా నేనే అనేటటువంటి ఒక వింత వ్యాధి. దాన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, ఎన్పీడీ. అంటే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. అంతా చుట్టుపక్కలంతా మొత్తం ఎన్ని నేనే తెచ్చా అంటాడు. అక్కడ చూస్తే ఆ చెట్లు నేనే పెట్టా అంటాడు. అది నా మొక్కలు నేనే పెట్టానంటాడు. అది నా బిల్డింగ్ నేనే కట్టా అంటాడు. సో ఇది ఒక వింత వ్యాధి, అరుదైన వ్యాధి. ఈ ఆంధ్రప్రదేశ్ లో నీకు నీ కొడుక్కి తప్ప ఈ వ్యాధి ఎవరికి లేదు. ఏంటి ఆ వ్యాధి పేరంటే ఎన్పీడీ, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. దీన్ని మెగాలోమానియా అని కూడా అంటారు. మెగాలోమానియా లేదంటే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. తీవ్రమైన అహంకారం ఉంటుంది వీళ్ళకి. నీకు నీ కొడుకు ఎంత ఉందో అలానే. మరియు తీవ్రమైన భ్రమలో ఉంటారు. తాను దేవుళ్లాగా తన చుట్టూ ఉన్నాయన్నీ వాళ్ళే అన్ని క్రియేట్ చేసినట్టుగా ఈ భ్రమలో బతుకుతా ఉంటారు. ఆ భ్రమలో నువ్వు నీ కొడుకు అంటే చంద్రబాబు కొడుకు లోకేష్ బతుకుతా ఉన్నారు. మీ మానసిక స్థితికి మీ మానసిక వ్యాధికి ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో కూడా దీనికి ట్రీట్మెంట్ లేదు. ఇది దాటిపోయారు, స్టేజ్లన్నీ దాటిపోయారు. అంతా నేనే, అన్ని నేనే కనిపెట్టా. ఇదిగోండి ఆమె నేనే, అదిగోండి వాళ్ళని నేనే బాగు చేశా, ఇదిగోండి వీళ్ళకి నేనే బ్యాడ్మింటన్ నేర్పా, ఇదిగోండి వీళ్ళని నేనే సీఈఓని చేశా, ఇదిగోండి వీళ్ళకి ఇంగ్లీష్ నేనే నేర్పా. నీ బట్లర్ ఇంగ్లీష్ నీకే రాదు, మళ్ళీ ఇంకోళ్ళు నేర్పేది. సో ఇది ఒక వ్యాధి అనమాట. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఎక్కడా లేదు. మీరు అన్ని పక్కనాల మీద నెట్టేస్తారు. ఈ వ్యాధిలో ప్రధాన లక్షణం ఒకటి ఉంటుంది. ఏంటంటే పక్కన వాళ్ళు చేసినటువంటి మంచి అంతా మీ ఖాతాలో వేసుకుంటారు. మీరు చేసిన చెడు మొత్తం పక్కన వాళ్ళ ఖాతాలోకి వేస్తారు. ఈ వ్యాధిలో ప్రధానమైన లక్షణం ఇది కూడా. ఇప్పుడు చెప్పండి ఎవరికి వ్యాధి ఉందో? మెగాలోమానియా అలియాస్ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్, ఎన్పీడీ అనేటటువంటి వ్యాధితో ముఖ్యమంత్రి కొడుకు సకల శాఖల విధ్వంస మంత్రి బాధపడతా ఉన్నారు అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది కదా. ఇప్పుడు చెప్పండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.